అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ. సినిమా గురించి చెప్పుకునే ముందు బాబాయ్ సుహాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇచ్చి పడేశాడు యాజ్ యూజువల్ గా. ఎంట్రీ చాలా కొత్తగా అనిపించింది. ఆ గుండు కొట్టే సీన్స్ గానీ కొన్ని సీన్స్ లలో వేరే లెవెల్ అంతే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మంచిగా చేసింది అసలు. హీరోయిన్ అక్క అదే ఫిదా మూవీలో సాయి పల్లవి వాళ్ళ అక్కగా యాక్ట్ చేశారు కదా, ఆమె ఈ సినిమాలో మెయిన్ రోల్. మంచి క్యారెక్టర్ బాబాయ్. ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీలో ఆమె యాక్టింగ్ కానీ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. కేశవ్ విలన్ కూడా బాగా చేశారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో నాన్న ఉన్నారు కదా, ఆయన కూడా భలే చేశారు. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే బాబాయ్, సినిమా అంత క్యారెక్టర్ చుట్టూ తిరిగే మూవీ కాబట్టి. సినిమా అయితే క్లైమాక్స్ చూసి బయటికి వస్తే పక్క ఈ సినిమా మనతో వస్తుంది అంటే ఆ ఫీల్ ఇచ్చేసింది మనకి. కానీ మెయిన్ ఈ సినిమా ఎజెండా వచ్చేసి క్యాస్ట్ చుట్టూ తిరిగే కాన్సెప్ట్ బాబాయ్. మొత్తం అటే తిప్పారు. వేరే ఇగో ఇంకా ఏమన్నా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేశా, అంత అనిపించలేదు. అదైతే నా వరకు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ అంత కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఆ లొకేషన్స్ అన్ని చూపించడం కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు, బానే ఉంది. కానీ లో బడ్జెట్ మూవీ అని మనకి అనిపిస్తుంది బాబాయ్. సుహాస్ ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్ అయితే పక్కా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే పర్లేదు అనిపించింది బాబాయ్. మ్యూజిక్ ఓకే బాగుంది. అందరు యాక్టింగ్ కేక. డైరెక్షన్ బాగుంది. కానీ స్టోరీ ఇంకా మలుపులు తిప్పి ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది అనిపించింది. సినిమాకైతే వెళ్ళి ఎంజాయ్ చేయండి బాబాయ్. టికెట్ కి న్యాయం చేసే మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.